తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ తర్వాత వచ్చేసి ఏంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. అయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే నానా తిప్పలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏది ఇప్పుడు ఉన్న సర్వేలే రకరకాలుగా అసలు ఒక్క సీటు కూడా రాదు అన్న నేపథ్యంలో, ఎందుకంటే వాళ్ళు ఎవరితో చేయించుకున్నారు, సునీల్ కనుగోలుతోటే చేయించుకున్నారు. ఇక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకలాగుంది, అసలు మీకు కష్టతరమే ఉంది, మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏమవుతుందనంటే అక్కడి నుంచి ఇప్పుడు ఈరోజు టీడీపీ పడుకున్న టీడీపీ మళ్ళీ లేవడానికి చాలా కుయుక్తులు చేస్తుంది. నేను మొత్తం దీనికి సంబంధించి ఒక లెంతీ వీడియో కూడా చేసిన. ఏం చేస్తుంది అంటే కూటమిగా రావడానికి ప్రయత్నం చేస్తుంది. కూటమిగా వస్తే, ఎందుకంటే అక్కడ కూటమిగా వస్తే అక్కడ ఏపీలో సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి కూటమి కట్టబోతున్నారట. మరి ఏ రకమైన స్కెచ్ హైదరాబాద్ మీద వేయబోతున్నారు, ఏ రకమైన స్కెచ్ తెలంగాణ మీద వేయబోతున్నారు అని అంటే, చనిపోయిన సావజొచ్చిన టీడీపీని ఎన్నడో తట్టా బుట్టా సర్దుకొని పోయిన టీడీపీని మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ లేపాలనే ప్రయత్నం జరుగుతుంది. ఉంటే బీజేపీ అన్న ఉండాలి, లేకపోతే కాంగ్రెస్ అన్న ఉండాలి, లేకపోతే టీడీపీ అన్న ఉండాలి. కానీ స్వరాష్ట్రం కోసం పోరాడి, స్వరాష్ట్రం కోసం కావాలని పోరాడి తెచ్చుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండొద్దు. ఉంటే మన ఆటలిక సాగవు కాబట్టి మనం ఈ రకంగా స్కెచ్ వేయాలనేసి మళ్ళీ వీళ్ళు రాబందుల్లాగా తెలంగాణ మీద పడబోతున్నారు. తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలారా.